ఇప్పుడు చెప్పు, నేను చెప్పినట్టుగా వింటున్నావు కదా? ఈ సమస్యలన్నీ నేను క్లియర్ చేసుకొని అర్చన ఇంటి నుంచి నేను తిరిగి వస్తాను. అర్చన, నేను నీతో పాటు వస్తున్నాను. కమాన్. జాగ్రత్త రేణు. పేడంత సంద్రంలో ఉప్పెన రేగిన కళ్ళవాకిళ్ళే సుడిగుండాలైనా ఎగిసిన కలలాలను నిలువున కూలినా తీరానికి ఎన్నిసార్లు తనను బాదుకున్నా కాలమాగిపోదులే, ఈ కాలమాగిపోదులే. అర్చన వచ్చి అంత రాద్ధాంతం చేసిందా? అయినా అది చేయి కోసుకొని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన మీరెందుకండి ఆ రాక్షసికి భయపడి ఇక్కడికొచ్చారు? నేను అర్చనకు భయపడి ఇక్కడికి రాలేదు రాహుల్ గారు. అర్చన మీదున్న బాధ్యతతో ఇక్కడికొచ్చాను. ఇంకా దాని మీద మీకు బాధ్యత ఏంటండి? నేను ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ ఇలాంటి ఆడదాన్ని చూడలేదు. అర్చనని, అర్చన కుటుంబాన్ని దగ్గరుండి చూసిందాన్ని నేను. అర్చన చావుకే తల వంచలేదు. అలాంటిది మీకో లేక నాకు తల వంచుతుందని మీరెలా అనుకుంటున్నారు? ఒక మగాళ్ళైనా నన్నెత్తుకొచ్చింది, ఒక లాయరైనా మిమ్మల్ని తీసుకొచ్చింది, మరి ఇంత దౌర్జన్యమా? రాహుల్ గారు, తెలుసో తెలియకో మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. పైగా తన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయని మీరే చెప్తున్నారు. నా మాట విని మీరు అర్చనని భార్యగా స్వీకరించండి. అమృత, మీరు లాయరే కదా, కాసేపు నన్ను మీ క్లయింట్ అనుకోండి. నాకిష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టించుకుంటూ వీడియో తీసుకుంటే అది లీగల్గా పెళ్ళవుతుందా? ఇదే విషయంలో మీరు నాకు న్యాయం చేయాలనుకుంటే మీరేం చేస్తారు? ప్లీజ్ రాహుల్ గారు, అందరి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. అలా అని నా జీవితం అర్చన చేతిలో పెట్టి బలి చేసుకోమంటారా? నేను ప్రేమించింది, ఆరాధించింది మిమ్మల్ని అమృత గారు, అర్చన్ని కాదు. ప్లీజ్ రాహుల్ గారు, నన్ను మర్చిపోండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆ రోజు మీరు నన్ను అసహించుకున్నారని మీ ఇంటి ముందు లెటర్ పెట్టి నా మానాన్ని నేను దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే నాతో పెళ్లి కొప్పుకుంది మీరు.
ఇప్పుడు మర్చిపోమని చెప్తున్నారు. ఇదెక్కడ న్యాయం అమృత గారు? రాహుల్ ప్లీజ్, చివరికి మీరు కూడా నన్ను బాధ పెడుతున్నారా? మీకు ఆల్రెడీ అర్చనతో పెళ్లి జరిగిపోయింది. ఇది పెళ్ళే కాదు, తను నాకు భార్య కాదు అమృత. నేను నిన్ను మర్చిపోలేను. నేను 7 అడుగులు నడవాలనుకున్నది నీతో, ఆ అర్చనతో కాదు, 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 ఆ అర్చనతో కాదు. ప్లీజ్ రాహుల్ గారు, ఇది జీవితం అమృత, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాట కాదు. జరిగిందంతా మీరు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోలేను. ఇప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అమృత, 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 ఐ లవ్ మీ ప్లేస్ ఎవరూ రీప్లేస్ చేయలేరు. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అమృత, 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 ఐ లవ్ ఏమయ్యా నా మొగుడా? కట్టుకున్న పెళ్ళం ఇంట్లో ఉండగా పరాయి ఆడదానికి ఐ లవ్ యూ చెప్తున్నావంటే నా మొగుడు ఎంత బరి తెగించాడో నాకిప్పుడు బాగా అర్థమైంది. ఒసే అమృత, నన్ను నా మొగుడిని కల్పవే అని నిన్నిక్కడికి తీసుకొస్తే నా ముందే నా మొగుడు చేత ఐ లవ్ యూ అని చెప్పించుకుంటున్నావా? ఒక్క తప్పు చూపించు అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదే, మరి ఇదేంటి? నువ్వు నా ఇంట్లోనే నా మొగుడుతో రంకు మొదలు పెట్టావా? ఓకే, నా మొగుడంటే మగాడు. మరి నీకేం పోయే కాలం వచ్చిందే? పెళ్ళైన మగాడు వెంట పడతావేంటే? అర్చున, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నా మీద అంత నింద వేయకు. రాహుల్ని మెడలో తాళి కట్టారు, ఆయన నీ భర్త.
అవునా? మరి నా మొగుడేంటి నీ ప్లేస్ ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అంటున్నాడు? ఏమయ్యా నా మొగుడా? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలా? అదిరిందయ్యా, అదిరింది. అర్చన ప్లీజ్, అమృతనేమి అనుకో. ఈ విషయంలో తన తప్పేమీ లేదు. అవునా? నేనేం మాట్లాడొద్దు, నేనేమీ అనొద్దు, అంతే కదా? సరే, ఇద్దరూ కలిసి పైన బెడ్రూమ్ ఉంది, వెళ్ళి తలుపు పెట్టుకోండి, 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 తలుపు పెట్టుకోండి. నేనిక్కడే మీ ఇద్దరికి కాపలాగా ఉంటాను, సరేనా? వెళ్ళండి, వెళ్ళండి మొగుడు గారు. నువ్వు ఒక ఆడదానివేనా? ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంతగా అవమానిస్తావా? చూడు, అమృత ఇంట్లో కార్చే ప్రతి కన్నీటి చుక్క నీకు శాపాలుగా మారతాయి. ఓ అబ్బో, శపించాడండి నా మొగుడు. ఓసే అమృత, నువ్వు నిజంగా ఇక్కడికి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చావా, లేక నా మొగుని లేపుకుపోవడానికి వచ్చావా? అర్చన, నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్. నీ సూటిపోటి మాటలతో నేను చాలా బాధపడుతున్నాను. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నాకేం కావాలో నేనెందుకు ఇలా చేస్తున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుందిలే గాని లోపలికి వెళ్ళి పాలు కలుపుకుంటా. వెళ్ళు. చెప్పింది నీకే కదా, వెళ్ళు. ఏమయ్యా నా మొగుడా, దాన్నిక్కడికి తీసుకొచ్చింది మీ ఇద్దరిని ఒకటి చేద్దామని కాదు, మనమిద్దరం ఒకటవ్వాలని. అది పాలు కలుపుతుంది, లోపలికి వెళ్ళి పాలు తీసుకుని నా బెడ్రూంలోకి రా. వెళ్ళు. శర్వాణి, అర్చన అమృతని తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ అర్చన అమృతని ఎంత వేధిస్తుందో ఏమోనని నాకు భయంగా ఉంది.
నువ్వేమో బెడ్ రెస్ట్ లో ఉన్నావు. అక్కడ అమృతేమో అర్చన దగ్గర బందీ అయిపోయింది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఇటు నిన్ను అటు అమృతని కాపాడుకునే శక్తి నాకు లేదు శర్వాణి. శర్వాణి, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండుంటే వెంటనే వెళ్ళి అర్చన పైన యాక్షన్ తీసుకుని ఉండేదానివనే కదా నువ్వు ఆలోచించేది. శర్వాణి, గతంలో వికాస్ నిన్ను పొడిచిన చోటే మళ్ళీ ఈసారి కూడా కత్తిపోట్లు దిగాయి. అమృత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తనని తాను కాపాడుకొని వస్తుందన్న నమ్మకం నాకుంది. నిన్ను ప్రేమించిన వ్యక్తికి నువ్వే పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తున్నావా అమృత? అమృత, ఆ పాలిటివ్వండి. రాహుల్, నేను కట్టుకున్న భార్య దగ్గరికే కదా పాల గ్లాస్ తీసుకుని వెళ్తుంది. దీంట్లో భయపడటానికి ఏమీ లేదు అమృత. నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. జరిగేదాన్ని మనం ఎవరం మార్చలేం. శర్వాణి, నీ అదృష్టమో మా అదృష్టమో తిరిగి నువ్వు కోలుకోగలిగావు. అక్కడ అమృత అర్చనల మధ్య ఎన్నో గొడవలు జరగచ్చు. ఆ గొడవల్లో ఏది జరిగినా నువ్వు రియాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే మళ్ళీ నీకు హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా నిన్ను బ్రతికించుకోవడం కష్టమని డాక్టర్స్ చెప్పారు. అందుకే నిన్ను నేను బ్రతికించుకోవడం కోసం నేను నిన్నొక్క మాట అడుగుతాను, ఇస్తావా? నా జాతకం ప్రకారం నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో కూడా నాకు తెలీదు. కానీ నన్ను బ్రతికించడం కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. నీలాంటి వ్యక్తిని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. నేనొక్క మాట అడుగుతాను, ఇస్తారా అమృత గారు? ఏంటి శర్వాణి ఆలోచిస్తున్నావు? నీ స్నేహితురాలిగా నిన్నొక్క మాట అడుగుతున్నాను, ఇస్తావా? చెప్పు అమృత, నీ అభిమానిగా అడుగుతున్నాను, నాకు మాటిస్తావా? నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను. చెప్పు రేణు, నీకోసం నేనేం చేయాలి? రాహుల్ గారు, మీకు నా మీద ఎంత గౌరవం అభిమానం ఉన్నాయో నాకు తెలుసు. నాకిప్పటికీ మిమ్మల్ని ప్రాణగండం నుంచి రక్షించాలనున్నా నేనిప్పుడేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. చెప్పండి, మీకోసం ఏం చేయాలి? శర్వాణి, నువ్వు నా కోసం నీ యూనిఫామ్ని వదిలేసుకోవాలి. నీ జాబ్ని వదిలేస్తావా? నేను పాల గ్లాస్ తీసుకుని అర్చన రూంలోకి వెళ్ళిన మరుక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతావా అమృత?
శర్వాణి అలా చూస్తున్నా? నేను నిన్ను బ్రతికించుకోవడం కోసం నాకిక ఏ మార్గం లేదు. నా కోసం నీ ఉద్యోగం వదిలేసుకోలేవా? నేను మిమ్మల్ని ఇలా ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. మీరు ఇలా అర్చన ముందు తల ఉంచుకుని తను ఎన్ని అవమానాలు చేసినా భరిస్తూ బాధపడుతూ ఉంటే నేను చూస్తూ చూస్తూ సంతోషంగా ఉండలేను. చెప్పండి, నా కోసం ఇంటిని వదిలేస్తారా? నాకు యూనిఫామ్ అంటే ప్రాణమని నీకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఒక విధంగా నువ్వు నా ప్రాణమే అడుగుతున్నావు రేణు. ఈ ప్రాణాలు నిలబెట్టాలంటే ఆ ప్రాణాలు తీసుకోక తప్పదు శర్వాణి.